ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం చూసినా అవినీతితో నిండిపోతుంది. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు శాంతి భద్రతలు లేవు. కనీసం హాస్టల్లో పేద విద్యార్థులు చదువుకొని శుభ్రంగా భోజనం తిని మధ్యాహ్న భోజనం తినే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఈ అంశాన్ని తీసుకున్నా నాకు నిన్న స్పీచ్ చూసిన తర్వాత నాకు ఏమన్నా అనిపించలే. ఉక్రెయిన్ లో యుద్ధం వస్తారంట, ఇక్కడ వచ్చి యూరియా ధర పెరిగిపోయింది. నేను చెప్తున్న ప్రతి మాట విమర్శ అనుకుంటే మాత్రం పొరపాటు. అవగాహన చేసుకుని ఆలోచన చేసుకోండి. ఉక్రెయిన్ లో వస్తే ధర పెరిగిపోతే లేదు, దానికి డిమాండ్ పెరిగి కొరత వస్తే అది ఒక ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశం అంతా రావాలి. మరి యూపీలో ఎలా దొరికింది, బీహార్ లో ఎలా దొరికింది, హర్యానాలో ఎలా దొరికింది, మన పక్కనున్న ఒరిస్సాలో ఏ రకంగా యూరియా దొరికింది, మరి ఇక్కడ ఎందుకు దొరకలేదు? తెలంగాణ ఆంధ్రాలోనే వచ్చిందా ఉక్రెయిన్ తాలూకు యుద్ధం? భారతదేశం అంతా రాలేదా? అంటే రాజకీయ కోణంలో ఎక్కడైతే ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో, ఎక్సెప్ట్ ఆంధ్ర తప్ప, ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు కానీ ఎన్నికలు రాబోతున్నా అక్కడ వచ్చి పుష్కలంగా దొరుకుతుంది. ఆంధ్రాలో అడిగే రాజులు లేడు కాబట్టి రైతన్న వ్యవసాయం సొంతంగా అని నినాదం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఇక్కడ యూరియా దొరకట్లేదు. దానికి వచ్చి ఉక్రెయిన్ లో యుద్ధం రాబట్టి ఇక్కడ దొరకట్లేదు అని చెప్పి కుంటి సాకులు చెప్తే ఎలాండి ఆ రాష్ట్రాలకు వెళ్ళి మీరు చూడండి, లేదా మీ అధికారులు పంపించండి ఏ రకంగా ఆ రాష్ట్రాల్లో ఉన్నదో పరిస్థితి ప్రజలకి అడగండి. రాష్ట్రం అంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా టీము ఇప్పుడు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం మీద పడింది కన్ను. మొత్తం ఇక్కడ ఉన్న భూములు దోచుకునే ఒక ఆలోచన. రియల్ ఎస్టేట్ సంస్థలకు వచ్చి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలకంట పబ్లిక్ ఆక్షన్ లో కాకుండా 1-to-1 కంపెనీతో మాట్లాడుకుని ఎక్కడైనా సరే భూములు ఇవ్వడం అనేది ఉందండి. 99 పైసలకి 50 లక్షలకి ₹1,00,00,000కి ఏంటి 50 కోట్లు 100 కోట్లు ఎకరం భూమిని ఈ రకంగా ఇవ్వడం ఎక్కడైనా ఉందా చెప్పండి? మన రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా చెప్పండి? మన దేశంలో ఎక్కడైనా జరిగిందా చెప్పండి? ఏం జరుగుతుందో ఇవన్నీ తిరుగుతాం, ఇవన్నీ రివ్యూ జరుగుతాయి. ఏదో అధికారం ఉంది కదా అని దోచి పెడతామంటే ప్రజాస్వామ్యంలో అది జరగదు. దానికి ఒక ప్రక్రియ ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది ప్రభుత్వంలో, రాజ్యాంగంలో. ఈ రకంగా జరగవు.